హైదరాబాద్ మీర్పేటలో జరిగిన దారుణ హత్యపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన రిటైర్డ్ జవాన్ గురుమూర్తిని విచారించారు. జిల్లెలగూడ చెరువు నుంచి వెంకటమాధవి శరీర భాగాలు వెలికితీశారు. హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు పోలీసులు. ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తి, ఆయన భార్య వెంకటమాధవి మీర్పేట్ జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు. వీరికి 2 పిల్లలు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం కంచన్బాగ్ డిఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి గురుమూర్తి తన భార్య వెంకటమాధవిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నెల 16న కూడా దంపతులు కొట్లాడుకున్నట్లు తెలుస్తోంది. కోపంతో అదే రోజు వెంకటమాధవిని గురుమూర్తి హత్య చేసినట్టు సమాచారం. తన భార్య కనిపించడం లేదని అత్తామామలకు సమాచారం ఇచ్చారు గురుమూర్తి. తనతో గొడవపడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. ఇంటి ఎదురుగా పక్కన ఉన్న ఫుటేజీని చూశారు. అందులో 16న గాని ఆ తర్వాత గాని వెంకటమాధవి ఎక్కడా బయటకు వెళ్లినట్లు, లోపలకు వచ్చినట్టు కనిపించలేదు. అయితే పలుమార్లు గురుమూర్తి కొన్ని కవర్లతో బయటకు వెళ్లి రావడాన్ని గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత వెంకటమాధవి అత్తతో ఫిర్యాదు తీసుకుని సీసీటీవీ ఫుటేజ్లపై గురుమూర్తికి చెప్పి ప్రశ్నించారు. ఇక కేసు నుంచి బయటపడలేనని అర్థమైన గురుమూర్తి తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీర్పేట్ నుంచి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, మహిళా దారుణ హత్యకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం ప్రస్తుతం మీర్పేటలో అయితే ఉన్నాం. మీర్పేటలో ఎవరైతే మాధవి హత్య చేయబడిందో ఆ ఇంటి వద్దే ఉన్నాం. మనం ఒకసారి గమనించవచ్చు, మీర్పేటలో ఉన్నటువంటి జిల్లెలగూడ చెరువు సమీపంలోనే ఇటు మాధవి గురుమూర్తి దంపతులు అయితే గత 8 నెలలుగా ఇదే ఇంట్లో ఉంటున్నారు. మనం ఇంటికి తాళం వేసి ఉంది గమనించవచ్చు. ఏదైతే ఈ నెల 18వ తేదీన ఇటు గురుమూర్తి భార్య వెంకటమాధవి కనిపించట్లేదంటూ ఆమె యొక్క తల్లి సుబ్బమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో గురుమూర్తి కూడా తన భార్య కనిపించలేదంటూ ఎవరైతే మాధవి ఉందో మాధవి తల్లిదండ్రుల వెంట కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి గురుమూర్తి తనకు ఏమీ తెలియనట్టుగానే వివరించాడు. కానీ క్రమంలో దర్యాప్తులో భాగంగా అయితే ప్రాథమిక విచారణలో తానే హత్య చేసినట్టుగా కూడా ఇటు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలను అయితే వెల్లడించినట్లు ఇప్పటికే కొంత సమాచారం ఉంది. మనం ప్రస్తుతం అది ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి ఇల్లునైతే చూడవచ్చు. ఈ ఇంటిలో కనుక గమనిస్తే మొత్తం మాధవిని హత్య చేయడంతో పాటు తన శరీర భాగాలు మృతదేహానికి సంబంధించి ఎక్కడ కూడా ఆనవాళ్లు లేకుండా అయితే చేసినట్టుగా చెప్పినటువంటి ఒక గురుమూర్తి అయితే తన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే మనకు ఇక్కడ కుక్కర్ ఏదైతే ఉందో కుక్కర్లోనే తన శరీర భాగాలన్నింటినీ కూడా ఇటు కాల్చడంతో పాటు అనంతరం పొడిగా చేసి కూడా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి జిల్లెలగూడ చెరువులో వేసినట్టు చెప్తున్నారు. మనం గమనించవచ్చు, కిచెన్ రూమ్లో కనుక గమనిస్తే ఇక్కడ చాలా రకాలైనటువంటి కుక్కర్లను కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కుక్కర్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ గురుమూర్తి ఇచ్చిన వివరాల ప్రకారం అయితే మనం చూస్తున్నాం కుక్కర్లు కూడా మనకు ఇక్కడ విజువల్ ద్వారా కనిపిస్తున్నాయి. ఆ కుక్కర్స్ను కనుక గమనించినట్లయితే 2-3 రకాలైనటువంటి కుక్కర్స్ కూడా ఉన్నాయి. కానీ మాధవి మృతదేహం కనిపించకుండా ఆనవాళ్లు లేకుండా చేసేందుకైతే తాను మొత్తం పూర్తి స్థాయిలో ముందుగానే ఒక కుక్కను కూడా చంపేసినట్టు కూడా వాళ్ళకు చెప్పినట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను కనుక గమనిస్తే ఇక్కడే మనం చూడవచ్చు, నరికి ముక్కలుగా చేసినటువంటి క్రమంలో ఇక్కడ ఏదైతే మటన్ షాప్ల వద్ద మనకు కనిపించేటువంటి ఒక మొద్దును కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కిచెన్ రూమ్లో మొద్దు ఉండడం జరిగింది. పోలీసులు ఇప్పటికే ఈ మొత్తం ఇంటిని కూడా క్రైమ్ రికన్స్ట్రక్షన్లో భాగంగా ఇప్పటికే విజిట్ చేసినటువంటి పోలీసులు మొత్తం కూడా గమనించడం జరిగింది. అనంతరం ఇక్కడ ఈ బిల్డింగ్ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ నెల 16వ తేదీన ఇటు భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవ అనంతరమే ఇటు వెంకటమాధవిని ఇటు భర్త గురుమూర్తి హతమార్చినట్లు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటు హత్య చేశానని తనే స్వయంగా ఒప్పుకోవడంతో పాటు తను ఏ విధంగా హత్యకు పాల్పడ్డాడు, అనంతరం మృతదేహం కానీ కనిపించకుండా ఎలా చేశాడు అనేటువంటి అన్ని వివరాలను కూడా పోలీసులకు చెప్పిన అనంతరం అయితే పోలీసులు ఇటు ఇంటి వద్ద అంతేకాకుండా జిల్లాలో కూడా అక్కడ ఏదైతే చెరువు ఉందో చెరువు వద్ద కూడా చేయడం జరిగింది. మనం గమనించినట్లయితే ఇంటి పరిసర ప్రాంతాలలో ఇక్కడ మద్యం బాటిల్స్ని కూడా గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఈ యొక్క హత్య చేసిన క్రమంలో మద్యం ఏమైనా సేవించి ఉండొచ్చా అనేటువంటి ఒక యాంగిల్లో కూడా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన అందిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా సంచలన విషయాలు అయితే ఈ యొక్క వెంకటమాధవి హత్యకు సంబంధించి అయితే పోలీసులు
ఇటు దర్యాప్తులో తెలుసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నటువంటి గురుమూర్తి చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలకు సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తవడం జరిగింది. మొదలుగా గురుమూర్తి ఆర్మీ జవాన్గా పనిచేసిన క్రమంలో అనంతరం రిటైర్మెంట్ తీసుకున్నాక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి కంచన్ బాగ్ డిఆర్డీఏ కార్యాలయంలో సెక్యూరిటీగా కూడా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత 13 ఏళ్ల క్రితం ఇటు గురుమూర్తికి వెంకటమాధవికి వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు కూడా ఉండడంతో ఇటీవల సంక్రాంతి పండుగ సెలవుల కారణంగా అయితే పిల్లలిద్దరు కూడా తమ అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్త మాత్రమే ఇంట్లో ఉన్నారు. భార్యాభర్త ఉండడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే గొడవలు కాస్త పెద్దగా అయ్యి తను మాధవిని హత్య చేసే వరకు కూడా దారి తీసిందనే కోణంలో కూడా ఇటు పోలీసులు ఏదైతే నిందుడు ఇచ్చిన వివరాల మేరకైతే ఇక్కడ దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ ఇంటి లోపల ఉన్నటువంటి పరిసరాలను గమనిస్తే ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా కూడా ఇటు గురుమూర్తి జాగ్రత్త పడ్డట్టు పోలీసులకు చెప్పాడు. ఇక్కడ కూడా పోలీసులు కూడా ఒక భాగంలో చూస్తే ఇక్కడ హత్య చేశాడా లేదా అనే కోణంలో కూడా, ఎందుకంటే కొంత పోలీసులు కూడా అయోమయానికి గురయ్యేటువంటి పరిస్థితి. ఇక్కడ 16వ తేదీన హత్య జరిగినట్లయితే 18వ తేదీన ఫిర్యాదు వచ్చింది. ఈ క్రమంలో ఆనవాళ్ళు లేకుండా చేయడంతో పోలీసులకు కానీ ఇక్కడ ఎలాంటి ఆధారాలు కూడా దొరకట్లేదు. ఇటు శరీర భాగాలన్నింటినీ కూడా ఇటు మనం చూస్తున్నాం ప్రెషర్ కుక్కర్లో ఇటు ఉడకబెట్టి పొడి చేసి అని కూడా చెప్పడంతో అయితే పోలీసులు సమీపంలో ఉన్నటువంటి జిల్లాలో కూడా ఏదైతే చందన చెరువు ఉందో అక్కడ కూడా పోలీసులు అయితే ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. ఏదైతే తన శరీర భాగాలకు సంబంధించినటువంటి బొక్కలను కూడా వాటిని కూడా వెతికే పనిలో అయితే ఇక్కడ క్రైమ్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు గురుమూర్తి చెప్తున్నటువంటి విషయాలపై వాస్తవికత ఎంత ఉంది ఏంటి అనే విషయాలపై అయితే ఇంకా పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు కుటుంబ సభ్యులు కూడా హత్య జరిగిందనే అంశంపై పోలీసుల విచారణకు సహకరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల అదుపులోనే గురుమూర్తి ఉండడంతో ఈ యొక్క హత్య కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయనేది అయితే కొంత సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే గురుమూర్తి పోలీసులతో కూడా ఈ హత్యకు సంబంధించి కూడా పోలీసులతో వాగ్వాదాన్ని కూడా దిగుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే హత్య చేశారని తొలుత చెప్పినటువంటి గురుమూర్తి అనంతరం ఆధారాలు లేవంటూ కూడా పోలీసుల్ని తిరిగి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్లయితే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ దగ్గర కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కూడా ఈ యొక్క ఏదైతే కిరాతకంగా ఇటు హతమార్చడానికి పట్ల అయితే మహిళలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహిళ ఇంట్లో గృహిణి ఇటు పిల్లలను చూసుకోవడంతో పాటు అన్ని కార్యకలాపాలు చూసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇంట్లో పిల్లలు లేని సమయంలో ఇటు ఒక మహిళను హతమార్చడం ఏంటంటూ కూడా కొంతమంది మహిళలు మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు కూడా రావడం జరిగింది. అసలు ఈ ఘటనకు ఎలా జరిగింది ఏంటి అనే విషయాలపై ఇప్పటివరకు పోలీసులు పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వకపోవడంతో అయితే ఈ యొక్క ఘటన ఏదైతే హత్యకు సంబంధించినటువంటి ఎలాంటి సంచలన విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే పోలీసులు ప్రాథమిక దర్యాప్తు మాత్రమే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా ఇటు ప్రెస్ మీట్ కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుపలేదు. కానీ ఇప్పటికే పోలీసులు దర్యాప్తు అనేది ముమ్మరం చేసినట్లయితే మనకు తెలుస్తుంది. జ్యోతి.